రైట్. ముందుగా వచ్చిన సంఘస్థులకి ప్రభు పేరిట వందలు తెలియపరుస్తున్నాం. చాలా సంతోషకరం. మనము 2025 సంవత్సరం అంతా కూడా మరి దేవుని కృపను బట్టి మనమందరం కూడా చాలా సంతోషంగా నమ్ముచున్నాను. ఈ 2025 సంవత్సరంలో మరలా దేవుని యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి మనం సిద్ధపడుతున్నాం. చాలా సంతోషకరం. ఈ రాత్రికాల సమయంలో మనము కొన్ని మాటలు నేర్చుకుందాం. ఎందుకంటే ఈ సంవత్సరంలో దేవుని యొక్క జన్మదిన వేడుక ఈరోజు రేపటి దినంతో క్లోజ్ అవుతుంది. కాబట్టి మనం కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామే. అయితే నేర్చుకోబోయే చిన్న ప్రార్థన చేసి మనం ముందుకు వెళ్దాం. లెట్స్ ప్రేయర్. ప్రార్థన చేద్దాం. అందులో తలలు మంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, మీకు వందనాలు. ఇదిగో ఆయన తండ్రి, అయ్యా మీ జన్మదిన వేడుకలైన ప్రభువా, ఇదిగో రేపటి దినంలో జరగబోతున్నాయి. అయ్యా ఈ దినంలో సిద్ధపాటు కలిగిన ప్రభువా, ఈ సిద్ధపాటు కూడిలో మేమందరము కాలసినైన ప్రభువా, నీతో ఆనందించడానికి మీ సహాయమును మీ కృపకలను అనుగ్రహించారు. కొన్ని నిమిషాలు పాడినాడు తండ్రి. ఇదిగో అయ్యా నీ వాక్యమునైన ప్రభువా మేము నేర్చుకోవడానికి మీ సహాయాన్ని అనుగ్రహిస్తున్నామని నజరేయుడైన క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమును బట్టి అడుగుకొని చిన్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. రైట్. అయితే మనము దేవుని యొక్క జన్మదిన వేడుకల రోజున మనం ఒక విషయం నేర్చుకోవడానికి ఈరోజు మనం సిద్ధపడదాం. అయితే ఎన్నో సంవత్సరాలు మనం క్రిస్మస్ చేసుకుంటాం అన్నమాట. ప్రతి సంవత్సరం వస్తుంది. డిసెంబర్ 25 రాగానే మనము దేవుని యొక్క జన్మదిన వేడుకలు మనం జరుపుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే ఈ దినంలో ఒక విషయం మనం నేర్చుకుందాం. క్రిస్మస్ అంటే ఏంటి? అసలు నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటి? మనం అందరం అనుకుంటాం కదా, క్రిస్మస్ అంటే కొన్ని స్వీట్స్ తెచ్చి తినడం కానీ, లేదా కొన్ని మనము నాన్ వెజ్ వంటకాలు, ఇలా అన్ని మనం ఇదే సరిపోతుంది. ప్రతి సంవత్సరం కూడా కొత్త బట్టలు కొనుక్కోవడము, ఆ రోజు అంత సంతోషపడము, ఇదన్నీ కూడా మనము ఈ లోకములో ఉన్నవారు చేసిన విధంగా మనం చేస్తున్నాం. ఏం చెప్పాలంటే చూడండి, వారిని మనం చూస్తున్నప్పుడు వాళ్ళకి అనేక పండుగలు వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఆ సంక్రాంతి పండుగ వస్తుందండి. అది ఎలా ఉంటుందంటే కొన్ని పిండి వంటలు వారికి దేవుని వాళ్ళు ఆ రోజు వరకు, అంటే ఓన్లీ ఆ రోజు వరకే అన్నమాట. కానీ ఈ దినంలో మనం నేర్చుకోగలగాలి. మనము నిజమైన దేవుని నమ్ముకున్న మనము ఇదిగో ప్రతి దినం కూడా మనం క్రిస్మస్ లాగా మనం జరుపుకోవాలి. అయితే ఈ దినంలో మనం నేర్చుకుందాం నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటి. ఈరోజు మనం ఈ మాట నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దామా? రైట్. ఒక మాట చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరుద్దాం. రైట్. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకుందామే. చూడండి, చదువుతాను. మీరు చాలా జాగ్రత్తగా ఈ మాటలను మీరు జ్ఞాపకం ఉంచండి. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం నుండి చూడండి, జ్ఞాపకం చేసుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళేరి. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ మాట మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఇదే మత్తయి సువార్త 9వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు చూడండి, రాజు మాట విని ఆ పుట్టిన క్రీస్తు కొరకు వారు వెతుక్కుంటూ వచ్చారనమాట. వారు వచ్చేటప్పుడు బంగారమును, సాంబ్రాన్ని, బోలమును తీసుకొని వచ్చారట. అయితే ఇక్కడ 11వ వచనానికి 12వ వచనానికి వచ్చినప్పుడు చూడండి, అక్కడ ఒక మాట గమనిస్తుంది. స్వప్నం ముందు దూత వచ్చాట ఏముంటుందంటే హేరోదు వద్దకు వెళ్ళవద్దని చెప్పేసి మార్గమును వేరొక మార్గము నుండి వీరిని వెళ్ళమన్నట్టు చెప్పినట్టుగా కనిపిస్తుంది అనమాట. చూడండి, వీరు వచ్చిన మార్గమేమో హేరోదు పంపిన మార్గము, కానీ వీరు వెళ్ళిన మార్గం మాత్రం ఇదిగో దేవుని యొక్క దూత చెప్పిన మార్గం. అనగా హేరోదు ఎవరంటే బైబిల్ గ్రంథంలో చూస్తున్నట్లయితే క్రీస్తుని సంహరించాలని చూసిన వారు, అంటే దేవునికి వ్యతిరేకమైన వాడని, లేదా దేవుడు అంటే నచ్చని వాడని, లేదా దేవునికి ఆ యొక్క హేరోదుకి పడదనమాట. చూడండి, ఈ హేరోదు మాటలు విని, అంటే చెడ్డవాని మాటలు విని వీరు క్రీస్తు కొరకు వచ్చారు. మరలా దూత ప్రత్యక్షమై మాట్లాడుతుంది అనమాట. మీరు వచ్చిన మార్గము కాకుండా
ఇదిగో మీరు వెళ్ళవలసిన మార్గం మీదని చూపిస్తుంది. చూడండి, ఈ మాటకి సాదృశ్యం ఏంటో తెలుసా? క్రిస్మస్ ఏంటో, ఆ క్రిస్మస్ అంటే ఏమిటి అనే దాని గురించి దీనికి చిన్న లింక్ అని ఉందన్నమాట. అదేంటి అంటే హేరోదు అనగా చెడు, లేదా హేరోదు అనగా లోకం అనమాట. మనము ఈ లోకం అనే హేరోదు రాజు మాట విని మనము చూడండి ఆ రాజు యొక్క బలహీనతలు, రాజు యొక్క ఆ యొక్క ఏమంటారంటే వాటి యొక్క వ్యతిరేకత మధ్య మనం నలిగిపోతున్న సమయంలో క్రీస్తు వద్దకు వచ్చాము. కానీ మనం ఎలా ఉంటున్నామో తెలుసా? దేవుని యొక్క మాట మనం వినలేకపోతున్నాం. నాడు చూస్తున్నట్లే చూడండి, ఆ యొక్క నక్షత్రం చూసిన ఆ తూర్పు దేశపు ఆ యొక్క జ్ఞానులందరూ కూడా చూడండి వచ్చింది చూడండి హేరోదు రాజు మాట వినే. కానీ తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రము ఎలా వెళ్ళాడో తెలుసా? ఇదిగో దేవుని దూత మాట విని. ఈ దినములో నీవు ఈ లోకం నుండి వచ్చావు, మరలా లోకములో నువ్వు కలిసిపోతున్నావు. అది నిజమైన క్రిస్మస్ కాదు. ఈ 2025 సంవత్సరంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏమిటంటే, నీవు ఈ లోకం నుండి వచ్చావు, మరి రేపటి దినంలో క్రీస్తు యొక్క జన్మదిన వేడుక జరగబోతుంది కదా. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఖచ్చితముగా ఇదిగో నీ మార్గం మార్చుకోవాలి, అనగా నీ మనస్సు నువ్వు మార్చుకోగలగాలి. ఈరోజు నువ్వు మార్చుకునే ప్రయత్నం చేస్తున్నావా? మన జీవితాలు ఎలా ఉంటాయంటే, మందిరానికి వచ్చినప్పుడేమో మన జీవితాలు చాలా జాగ్రత్తగా ఉంటాయండి. అది ఎలాగంటే మనం చూస్తున్నట్లే మందిరం రాగానే భయం కనిపిస్తుంది. దేవుడు అంటే భయభక్తి కనిపిస్తుంది. ఇదిగో దేవుడు అంటే ప్రేమ కనిపిస్తూ ఉంది. దేవుడు అంటే ఇదిగో విశ్వాసం కనిపిస్తూ ఉంది. కానీ మనం మందిరం బయటికి వెళ్తే అలా ఉండట్లేదు. ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు. నీవు మందిరానికి వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉంటావో, ఇదిగో తిరిగి వెళ్ళే సమయంలో కూడా నువ్వంత నిజాయితీగా ఉండగలగాలి. ఎందుకంటే నీవు వచ్చింది లోకమనే హేరోదు రాజు నదులో వచ్చావు నువ్వు. కానీ నువ్వేం చేస్తున్నావు? మరలా అక్కడికి కలిసిపోతున్నావు. చాలా జాగ్రత్త. నిజమైన క్రిస్మస్ అంటే తెలుసా? ఇదిగో నీ మార్గమును సరళము చేసుకోవడమే నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం. ఈ దినంలో మన మార్గాన్ని సరళం చేసుకోగలగాలి. చేసుకుంటున్నామా? నిజంగా సరళం లేదు. మన జీవితం చాలా దారుణంగా ఉందండి. ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో మనకి కష్టం వచ్చినప్పుడేమో ఇదిగో మనం చాలా భయభక్తి కలిగి ఉంటాం. సంతోషం వస్తేనేమో దేవుడిని మర్చిపోతాం. ఇదిగో ప్రకటన గ్రంథములో యోహాను మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ మాట చూద్దామా? యోహాను రాసిన ప్రకటన గ్రంథము తీద్దాం. మన బైబిల్స్ మనము ఖచ్చితంగా మన బైబిల్ తీసి మనం చదువుకుందామే. చూడండి, ప్రకటన యోహాను రాసిన ప్రకటన గ్రంథము నుండి చూడండి ఒక మాట ఇక్కడ కనిపిస్తూ ఉంది. 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఏమంటుందంటే, నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించానని మాట్లాడుతున్నాడు. చూడండి, ఎలాగట ఉంటే వెచ్చగా ఉండమంటున్నాడు, లేదా నులివెచ్చగా జీవించమంటున్నాడు క్రీస్తు. నువ్వు ఎలా ఉంటున్నావు మరి? ఇదిగో నీవు వెచ్చగా లేవు, చల్లగా లేవు, నులివెచ్చగానే ఉంటున్నావు అనమాట. అంటే కష్టం వచ్చినప్పుడేమో దేవుడు, ఇదిగో సంతోషం వచ్చినప్పుడేమో ఏ లోకము. అలా ఉంది నీ జీవితము. ఈ రోజున నీ మార్గము సరళము చేయాలి. ఇదిగో క్రీస్తు అనే వెలుగులోకి నువ్వు నడగలగాలి. ఇది ఎంత సంతోషం అండి! ఆ రోజున నక్షత్రం వారికి దారి చూపించింది. ఈ దినంలో నీవు కూడా మందిరానికి స్ట్రైట్గా రాలేదు, ఎవరో ఒకరి దారి చూపించారు. ఇదిగో ఈ మందిరానికి రావడానికి నీకు ఎవరో ఒకరు మార్గము చూపించారు కాబట్టి నువ్వు మందిరం రాగలిగావు. అలాగే ఆనాడు ఇదిగో నక్షత్రం దారి చూపించింది. కానీ చూడండి, వారు వచ్చిన మార్గము తప్పు కావచ్చేమో, అంటే పంపిన వాడు తప్పు కావచ్చేమో, కానీ వచ్చింది మాత్రం క్రీస్తు యొద్దకే. తిరిగి వెళ్ళింది మాత్రం ఇదిగో క్రీస్తు అనే మంచి మార్గం నుండి తిరిగి వెళ్ళారు. ఈ దినములో నీవు మందిరానికి వస్తున్నావు, ఇదిగో మరలా తిరిగి పరలోక రాజ్యం అనే మంచి మార్గంలో నువ్వు వెళ్ళగలగాలి. అది నిజమైన క్రిస్మస్. అంతేగాని క్రిస్మస్ రాగానే పొద్దున లేచి చకచక స్నానం చేసేసి ఇది కొత్త బట్టలు కొన్న వేసుకొని మంచి పిండి వంటలు చేసుకొని ఏదో
మధ్యాహ్నానికి వచ్చి కూర్చొని మధ్యాహ్నం చక్కగా నాన్ వెజ్ పెడతారు, తినేసి వెళ్ళడం కాదు. అది నిజమైన క్రైస్తవం కాదు. అది నిజమైన క్రిస్మస్ కాదు. ఇదిగో నిజమైన క్రిస్మస్ అంటే తెలుసా? నీ మనసు మార్చుకోవడమే నిజమైన క్రిస్మస్. ఇదిగో నీ దారిని మార్చుకోవడమే నిజమైన క్రిస్మస్. అదే కదా ఎంత గొప్ప విషయం. ఈ దినంలో నిజమైన క్రిస్మస్లా నువ్వు జీవించగలగాలి. చాలాసార్లు కూడా మనం క్రిస్మస్ నిజమైన క్రిస్మస్గా మనం చేసుకోవట్లేదు. అంటే మంచి మార్గంలో మనం ఉండలేకపోతున్నాం. దానికి కారణం తెలుసా? కొంచెం శ్రమలు వస్తే చాలా మనం తట్టుకోలేకపోతున్నాం. యోబు రాసిన గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట అద్భుతమైనటువంటిదండి. చూద్దాం ఆ మాట ఏముందంటో. శ్రమ దినములలో కృంగిన ఎడల ఇదిగో నీవు చేతగాని వాడవద్దని మాట్లాడుతున్నాడు. ఎప్పుడట? శ్రమ దినములో. శ్రమ దినములో నీవు కృంగిపోతే చేతగాని వాడవుతావు. క్రీస్తునండి ఎన్ని శ్రమలు అనుభవించినా ఇదిగో చేత కాని వాడ జీవించలేదు. ఇదిగో ఈ లోకంలో తనని దేవుడు ఎందుకు పంపించాడో దాన్ని నెరవేర్చి ఇదిగో తన తండ్రి ఎదుగు చేరగలిగాడు. అందుకే మనం నిజమైన క్రిస్మస్ మనం జరుపుకుంటున్నాం. చాలా జాగ్రత్త. ఈ లోకంలో ఉంటున్న మనము నిజమైన క్రిస్మస్ జరుపుకోవాలంటే ముందుగా నీ మనస్సును మార్చుకోగలగాలి. ఇదిగో ఈ మనసు మారినట్లయితే నీ మార్గం మారుతుంది. నీ మనసు మారి నీ మార్గం మారినట్లయితే ఇదిగో పరలోక రాజ్య వారసుని అవుతావు. అది నిజమైన క్రిస్మస్. అంతేగా? మనసు మారాలి, మార్గం మారాలి. మారితే పరలోక రాజ్యం నీ సొంతమవుతుంది. పరలోక రాజ్యం నీ సొంతమైతే అదే నిజమైన క్రిస్మస్. నువ్వు రేపటి దినంలో ఎలా రావాలో తెలుసా? నీ మనసును నువ్వు సరళం చేసుకోవాలి. నీ మార్గం నువ్వు మార్చుకోగలగాలి. ఇదిగో పరలోక రాజ్యము కొరకు నువ్వు ప్రయాసపడుతూ ఈ రాత్రంతా నువ్వు ప్రార్థన చేయాలి. ఇదిగో ఈ రాత్రంతా కూడా నీవు రేపటి దినము కొరకు సిద్ధపాటు కలిగి నువ్వు ప్రార్థించి వచ్చినట్లయితే ఇదిగో మంచి మార్గాన్ని చూపిస్తాడు దేవుడు. ఇదిగో మంచి మార్గాన్ని దేవుడు చూపించాడంటే ఇది నిజమైన క్రిస్మస్ నువ్వు జరుపుకుంటావు. నిజమైన క్రిస్మస్ నువ్వు జరుపుకున్నావా దేవుని పరలోక రాజ్య వారసుడు అవుతావు. కాబట్టి ఈ రాత్రంతా కూడా ఇదిగో ఈ మాటల బట్టి నువ్వు సిద్ధపడుతూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఇదిగో పరలోక రాజ్యం అవుతుంది. నువ్వు నిజమైన క్రిస్మస్ చేసుకుంటావు. కాబట్టి మనము ఇలా మన మార్గాన్ని మార్చుకుంటూ నిజమైన క్రిస్మస్ మనం జరుపుకోవాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.